ఎమ్మెల్యే కాలనీ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు వైవై రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ యొక్క క్లబ్ ఎప్పుడు స్థాపించారు, దీంట్లో ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారు? సార్ నమస్తే. ముందుగా మీకు శుభాకాంక్షలు. నూతనంగా ఎన్నికయ్యారు, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. మా ఎమ్మెల్యే కాలనీ మళ్ళీ రెండోసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మొత్తం సభ్యులందరూ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ పదవిలో మీరు ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి ఓవరాల్గా ఎమ్మెల్యే కాలనీ వాసులకు ఏం చెప్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీ క్లబ్ అనేది మనకి 2009లో మొదలుపెట్టినప్పటి నుంచి కొద్ది రోజులు మెంబర్షిప్ చేరిన తర్వాత కొద్ది రోజులు ఆగడం జరిగింది. తర్వాత మనం 2016 నుంచి మనం ఈ క్లబ్ యాక్టివ్నెస్కి వచ్చి అప్పటి నుంచి ఫంక్షన్ స్టేజ్కి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి మనం అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. అప్పటి నుంచి నేను ఈ క్లబ్లో అసోసియేటెడ్గా ఉన్నా, ఏదో ఒక పోస్ట్లో సెక్రటరీగా ఉన్నా, మళ్ళీ ప్రెసిడెంట్గా చేసిన. ఇప్పుడు మళ్ళీ రెండోసారి నేను ప్రెసిడెంట్ చేస్తున్నాం. మళ్ళీ మనం ప్రతిసారి కూడా ప్రతి టర్మ్లో కూడా ఎవ్రీ టర్మ్కి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూనే పోతున్నాం. రెస్టారెంట్లో కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళకి మెంబర్స్కి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ అన్నీ కూడా ఎవ్రీ టర్మ్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే పోతున్నాం. అంటే ఓవరాల్గా ఈ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న వాళ్ళందరూ ఇందులో సభ్యత్వం తీసుకోవాలా? సభ్యత్వం తీసుకోవడానికి గల అర్హత ఏంటి, దానికి సంబంధించిన ఫీజు గురించి చెప్పండి. ఫీజు ఇప్పుడు మనం బయట మెంబర్లు కూడా తీసుకుంటున్నాము. ఎమ్మెల్యే కాలనీలో రెసిడెంట్స్ ప్లాట్ ఓనర్స్కి ఏమో బయట దానికంటే కూడా 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. సో బయట రేటుకి ఎమ్మెల్యే కాలనీలో ప్లాట్ కానీ వెంకటేశ్వర సొసైటీలో ప్లాట్ ఉన్న వాళ్ళకి 50% అవుతుంది మెంబర్షిప్ డిస్కౌంట్ ఇస్తుంది. ఎమ్మెల్యే కాలనీకి సంబంధించిన ఈ రిక్రియేషన్ క్లబ్లో వెల్ఫేర్ ఏంటి, దీనికి సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ ఏంటి చెప్పండి. ఇది మెయిన్గా మనం కల్చరల్ యాక్టివిటీస్ కింద తీసుకుంటున్నాం. సో మనం ఈ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఈ లేడీస్ ప్రోగ్రామ్స్, తర్వాత హెల్త్ ప్రోగ్రామ్స్, తర్వాత లేడీస్ కిట్టీస్ మన దగ్గర బాగా ఈ క్లబ్లో జరిగినట్లు, ఈ కల్చరల్ అసోసియేషన్లో జరిగినట్టు ఏ కల్చరల్ సెంటర్లో కూడా మన కిట్టీస్ ఇన్ని జరగవు లేడీస్ యాక్చువల్గా. మనం ఇంకా మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా రెగ్యులర్గా దసరా ఉత్సవాలు కానీ, ఉగాది పంచాంగం కానీ, తర్వాత దీపావళి అన్నిటికీ ప్రతి పండగకి ఇక్కడ సెలబ్రేషన్ చేస్తుంటాం. ఓకే, ఏమైనా సేవా కార్యక్రమాలు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు వాటి గురించి చెప్పండి. మనం మెడికల్ హెల్త్ క్యాంప్స్ మెయిన్గా పెడుతుంటాము ఎక్కువ. ఇంకా డ్యూరింగ్ వ్యాక్సినేషన్స్ కానీ కరోనా టైంలో కూడా చాలా వ్యాక్సినేషన్ చేసాం. స్టాఫ్ అందరూ కూడా చాలా ఫ్రీగా అప్పుడు అందరికీ వ్యాక్సినేషన్ చేయించాం. అవన్నీ చేస్తుంటాం. ఓకే, మొత్తానికి 2 ఇయర్స్లో ఇంకేం చేయబోతున్నారు దాని గురించి? ఈ 2 ఇయర్స్లో మనం దీన్ని చాలా ఇంప్రూవ్ చేయాలని ఇప్పుడు మా మేనిఫెస్టోలో ఇచ్చాము. మన ఎలక్షన్ మేనిఫెస్టోలో మన కొత్త ఎన్ఎక్సీ ఆల్మోస్ట్ సివిల్ వర్క్ అయిపోవచ్చింది. దాని ఇంటీరియర్స్ అయిపోయిన తర్వాత ఈ జిమ్ అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ రెస్టారెంట్ని ఇంకా కొంచెం మోడరేట్ చేయాలనుకుంటున్నాం. తర్వాత స్పా కూడా అక్కడ షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ మోర్ యాక్టివిటీస్ ఫర్ లేడీస్, చిల్డ్రన్స్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. సో దీంట్లో మొత్తానికి ఈ బాడీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? సో మీ గెలుపుకు కారణం ఏంటి చెప్పి? మేము గత 2 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి మా గెలుపుకు కారణం. ఈ క్లబ్ని ఏదైతే ఇంప్రూవ్మెంట్ చేసామో, తర్వాత స్టాఫ్ను కూడా మేము చాలా బాగా చూసుకున్నాం. అంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా కూడా చూసుకున్నాం. వాళ్ళ కృషి వల్ల కూడా మనకు మంచి పేరు వచ్చింది. తర్వాత మేము చాలా అభివృద్ధి చేసాం. కొత్త బిల్డింగ్ సివిల్ వర్క్ అయిపోవచ్చింది. తర్వాత ఇక్కడ ఈ బిల్డింగ్లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్ చేసాం. దానివల్ల మా గెలుపు కారణం. సో బయట వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలి, దీంట్లో షరతులు కావచ్చు, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ రకం? అంటే బయట వాళ్ళని మేము ఎవ్రీ మెంబర్ని స్క్రీన్ చేస్తాం. మా హోల్ కమిటీ ఫస్ట్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత స్క్రీన్ చేసి వాళ్ళ క్వాలిఫికేషన్స్, వాళ్ళ కేపబిలిటీ, వాళ్ళ దాన్ని బట్టే మనం మెంబర్షిప్ ఇస్తాం. డిస్క్రిప్షన్ కమిటీకి ఉంటుంది. ఓవరాల్గా ప్రతి కాలనీలో కుక్కల బెడద ఉంటుంది. సో ఎమ్మెల్యే కాలనీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి సంబంధించి ఒక డాక్టర్గా ఏం చెప్తారు? అంటే అది మనం ఇప్పుడు ఏం చేసాం, మనం అదంతా ఇప్పుడు వెల్ఫేర్ అనేది ముందు దీంట్లో మనం రిజిస్టర్ చేసినప్పుడు ఉన్నది. ఇప్పుడు వెల్ఫేర్ అనేది దీన్ని సపరేట్ చేసాం. సో దట్ హాస్ బికమ్ ఎ డిఫరెంట్ ఆర్గనైజేషన్. సో మనం దాని గురించి మనం ఎక్కువ టచ్ చేయడం లేదు. వెల్ఫేర్ ఫోరం అండ్ వెంకటేశ్వర సొసైటీ వాళ్ళు దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఫైనల్గా ఈ గెలుపులో మీకు సహకరించిన అంశాలు ఏమన్నాయి? గెలుపు నేను దాదాపు మొదటి నుంచి కూడా ఈ క్లబ్, ఈ అసోసియేషన్ తోటి ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అందరితోటి కలిసిమెలిసి అందరినీ
కలుపుకొలుతనంగా ఉంటాం కాబట్టి మెయిన్గా అది నాకు హెల్ప్ చేసిందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. సో వైవై రెడ్డి గారు మొత్తానికి ఎమ్మెల్యే కాలనీ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులుగా సో గతంలో ఒక పర్యాయం గెలిచారు. ఇప్పుడు కూడా మరొకసారి కూడా అప్పుడు చేసిన ఏదైతే సభ్యులతో ఉన్న కోఆర్డినేషన్ కారణంగానే రెండోసారి గెలిచాను. సో రానున్న రోజుల్లో దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాను, అభివృద్ధి చేస్తున్నాను. సో దీంట్లో ఖచ్చితంగా నా గెలుపుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అదే క్రమంలో ఈ యొక్క క్లబ్ను కూడా అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. నా పేరు రామచంద్రారెడ్డి అండి. నేను రెండవసారి ఈ క్లబ్ సెక్రటరీగా ఎన్నికైనాను. నా ఎన్నికకు దోహదపడ్డ మిత్రులు, క్లబ్ మెంబర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు. మేము పోయిన 2 సంవత్సరాల్లో ఈ క్లబ్కు మంచి పేరు తేవాలని చాలా కష్టపడి ఎక్కడెక్కడైతే ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయో అవన్నీ మేము కంట్రోల్ చేసి ఫుడ్ క్వాలిటీలో కానీ, మెంబర్ రిలేషన్లో కానీ అన్నీ అధిగమించి ముందుకు తీసుకెళ్ళాం క్లబ్ని. దానివల్ల అందరు మెంబర్లు మాకు ముందుకు వచ్చేసి మళ్ళా వీళ్ళే ఉండాలని మమ్మల్ని దగ్గరుండి గెలిపించిన ప్రతి ఒక్క మెంబర్కి మా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు రాబోయే కాలంలో ఈ 2 సంవత్సరాల్లో కొత్త బిల్డింగ్ వస్తుంది. దానిలో ఒక 16 రూమ్లు వస్తున్నాయి. పెద్ద బ్యాంకెట్ హాల్ వస్తుంది. మంచి పెద్ద లగ్జరియస్ స్పా అండ్ జిమ్ కూడా వస్తుంది. దాంతో క్లబ్ను ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి క్లబ్ను మంచి పేరు తెచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాం. నా పేరు మాదాడి ఉపేందర్ రెడ్డి అండి. నేను జాయింట్ సెక్రటరీగా ఎలక్ట్ అయినాను. నేను అంతకుముందు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉంటిని. నేను ఫుడ్ కమిటీ చూస్తుంటిని. ఫుడ్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలా పాటుపడాలని నా పేరు మోత కిషన్ రెడ్డి అండి. నేను ఇక్కడ ఈ క్లబ్కి వెళ్ళి ఈసీ మెంబర్గా ఎలక్ట్ అయ్యాను. ఈ ఎమ్మెల్యే కాలనీలోనే ఉంటాను నేను. ఈ క్లబ్ అభివృద్ధి కోసం మా వైవై రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలో మేమంతా అత్యధిక మెజారిటీతో గెలిచినాం మేమందరము. దీన్ని ఇంకా క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఇంకా అభివృద్ధి చేయాలని అందరి ఈ మన క్లబ్ మెంబర్స్ కానీ, కాలనీ వాసులు కానీ, స్పెషల్లీ మా క్లబ్లో లేడీస్ వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తారని దాంతో మేము ఇంకా ముందుకు పోవాలని అనుకుంటున్నాం మేము. అట్లే నేను ఇక్కడ ఈ క్లబ్లో కొన్ని కమిటీ మెంబర్గా మన బార్ కానీ మిగతావి ఏవి కానీ చూస్తూ ఉంటాను నేను. ప్రతి ఒక్కటి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా ఏ క్లబ్లో లేని విధంగా కూడా ఇక్కడ బార్లో కానీ ఏడ కానీ అన్ని ఆఫర్స్ కానీ మేము చాలా ఇంప్రూవ్ చేసినాము. ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుందని ఆశగా ఉన్నది. మా వైవై రెడ్డి గారు, రామచంద్రారెడ్డి, మిగతా మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా తోడ్పడి ఇదంతా ఇంకా ముందుకు పోతామని మేము అనుకుంటున్నాము. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను మొదటిసారి కమిటీ మెంబర్గా ఎలక్ట్ అయ్యాను. నేను గెలవడానికి కారణమైన నా మిత్రులు, నా క్లబ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఏవైనా చాలా బాధ్యతతో నేను చేస్తాను, క్లబ్ని ముందుకు తీసుకెళ్తానండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి. నేను ఈసీ మెంబర్గా ఎలక్ట్ అయ్యానండి యునైటెడ్ ప్యానెల్ తరఫున అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డాక్టర్ వైవై రెడ్డి అండ్ రామచంద్రారెడ్డి. And I thank all the members who have supported me and voted. And what are the responsibilities నాకు ఏమేమైతే నాకు అప్పచెప్తారో ప్రెసిడెంట్ గారు కానివ్వండి, సెక్రటరీ గారు కానివ్వండి, అవన్నీ కూడా ప్రాపర్గా నేను అన్ని నా డ్యూటీస్ అన్ని డిశ్చార్జ్ చేస్తానండి. అండ్ ఐ సీ దట్ ది క్లబ్ వెల్ఫేర్ అండ్ ఆల్ ఈస్ వెల్ మెయింటైన్ చూస్తానండి. థ్యాంక్ యూ అండి. కెమెరా పర్సన్ సునీల్తో శ్రీనివాస్, 99 టీవీ, హైదరాబాద్ నుంచి.